మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మా శిరీష. గురుగారు, ముఖ్యంగా మిథున రాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం ఉందంటారా? ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఒకవేళ ఈ ఇయర్ లేకపోతే అసలు వీళ్ళకి ఏ ఇయర్లో స్టార్ట్ అవుతుందంటారు ఏలిన నాటి శని? మనకి మిథున రాశి వారికి ఏలినాటి శని ఇప్పుడప్పుడే లేదు. నువ్వు అడిగే క్వశ్చన్ బట్టి వాళ్ళందరికీ ఇప్పుడు జడుచుకు చచ్చిపోతారు. ఏంటి ఇప్పుడు వచ్చేసిందా కొంపతీసి ఏలినాటి శని మనకి అని. ఏలినాటి శని అనేటటువంటిది రాగానే ప్రతి ఒక్కళ్ళు భయపడతారు, మనకి ఏదో ఒకటి జరుగుద్దేమో అని. అంటే బాగా గట్టిగా మాట్లాడేవాళ్ళు నీళ్ళ నెమ్మదంగా మాట్లాడతారు అంతే. ఎప్పుడు హుషారుగా ఉండేవాళ్ళు కొంచెం నీరసంగా ఉండడం అంతే ఏలినాటి శని ప్రభావం. మనకి మిథున రాశి వాళ్ళకి 2027 సంవత్సరం జూన్ 3వ తేదీ నుంచి స్టార్ట్ అవుద్ది వీళ్ళకి. ఆ టైంలో ఈ యొక్క శని మనకి వృషభ రాశిలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక తన పని తాను స్టార్ట్ చేసుకెళ్తాడనమాట. ఇప్పుడు శని ఆ రోజు తర్వాత నుంచి ఇంకా ఏలినాటి శని ప్రారంభం. ఎప్పటి వరకు ఉంటుంది ఈ ఏలినాటి శని అని అంటే కంప్లీట్గా మనకి 2035 మార్చి వరకు ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ శని మనకి ఎక్కడున్నాడు? మీనరాశిలో ఉన్నాడు. ఇంకో సంవత్సరంన్నర తర్వాత మేషరాశి, అక్కడ 2.5 ఏళ్ళు ఉంటాడు. అంటే 4 ఏళ్ళు. 4 ఏళ్ల తర్వాత వెళ్తాడు అందులోకి. కాబట్టి మనకి ఈ యొక్క శని వృషభ రాశిని వదిలేయాలి అంటే దగ్గరగా నీకు ఎక్కడ పడుతుంది? 2035కి వెళ్తుంది. కాబట్టి 35 - 7 అంటే 2027 ఇంచుమించుగా పడుతుంది. కాబట్టి క్లారిఫైడ్. నెక్స్ట్, ఈ మిథున రాశిలో మనకి శని వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీన రాశిలో ముందు 12ంట్లోకి వస్తాడు శని. వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఖర్చులు అధికంగా ఖర్చు అయిపోతాయి. నీలాంటి అందమైన ఆడపిల్లలు డ్రెస్సులు ఎక్కువ కొనేస్తారు, అది కూడా ఖర్చే ఎక్కువ రేటుకి. నగ్మ హీరోయిన్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లను వాళ్ళు కలిసి పొట్టి నిక్కర్లతో చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కొనుక్కోమంటే కుట్టిస్తాము అని అంటే ఆవిడ బిల్డప్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే హీరోయిన్ కొనేసుకోమను, ఇవన్నీ మళ్ళీ కొలతలతో కొలవాలా గుడ్డ కొనాలంటే శుభ్రంగా 2 పొట్టి నిక్కర్లు కొనేసుకొని ఆమె 60,000 బిల్లు పంపించింది. ఆ కాలంలో 60,000 అంటే చాలా ఎక్కువ బిల్లు. ఇప్పుడు 6 లక్షలు అనుకో. వాళ్ళు ఇంకెప్పుడు నోరు మూసుకొని బాబాయ్ ఇంకెప్పుడు కొనుక్కోమన్నా అలా అనవసరమైన ఖర్చులు అవుతాయి అన్నమాట. సో ఈ మోకాళ్ళ నొప్పులు బాగా అధికంగా, ఈ చేతులు, ఈ జాయింట్స్ పెయిన్స్, షోల్డర్స్ పెయిన్స్, వెన్నుముక నొప్పులు, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క టైంలో జరుగుతాయి. శని వ్యయశనిలో ఉన్నప్పుడు, అంటే శని వృషభ రాశిలో ఉన్నప్పుడు చాలామందికి జుట్టు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇల్లులు మారడాలు, కొత్త ఇల్లు కొనడాలు. ఇప్పుడు అందరికి కొన్నాళ్ళకి ఇంకా బయట ఏమి ఇల్లులు ఉండవు. అందరి ముందు గేట్లు కట్టేసి గేటెడ్ కమ్యూనిటీ అంటారు. ఇంకేమో మామూలు ఇల్లులు ఏముండవు, రోడ్డు మీద ఇల్లులు. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటి? ఒక గేట్ కట్టేస్తారు. గేట్ కట్టేసి మామూలు ఇల్లు బయట ₹1,00,00,000 అనుకో, 2 కోట్లు అంటారు. లోపల వీళ్ళు మన వాళ్ళు జనాలు అబ్బా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి ఇవన్నీ అని కొనేస్తారు. ఇది అనవసరమైన ఖర్చు. ఏమన్నా అంటే నువ్వు ఎంత చేంజ్ చేయాలని చెప్పు, నాయన నీకు ఎందుకు ₹1,00,00,000 బయట వస్తుంది కదా, నువ్వు 2 కోట్లు అక్కడ ఎందుకని? మా పిల్లలు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ అక్కడికి వెళ్తే ఏమొస్తారా అంటే తల్లిదండ్రులను చూడకని చెప్తారు. ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు హాయిగా మనం వెళ్ళాలో ఉన్నాం, అత్తగారులు మాంగారులు మనకి ఎందుకు అని నేర్పేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు గేటెడ్ కమ్యూనిటీస్లో. అంటే ఒంటరిగా ఉండడం వల్ల. జన్మంలోకి వచ్చినటువంటి శని నడక, పాదనడక, పాదయాత్ర అంటాం కదా, మా షర్మిలకి అంటది. ఏంటి పాదయాత్ర అంటే పాదాల మీద నడక. నా ప్రియ శిష్యురాలు షర్మిల పాదాల మీద నడక అంటది, అంతే సింపుల్గా. అట్లా మన ఈ యొక్క శని ప్రతి పనిలో కూడా లేటుగా వెళ్ళడము, లేటుగా నడవడము, పనులు చేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏలినాటి శని ప్రభావాలే. అంటే మనం చెప్పిన వినరు అన్నమాట వీళ్ళు. సో ఈ ఔషధ సేవ, మందులు, సర్జరీస్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక తర్వాత నెక్స్ట్ మనం 2029 నెలాఖరికి వచ్చేసరికి
ఓ 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 2030కి వచ్చేసాం దగ్గరగా. అప్పుడు శని మిథున రాశిలోకి వస్తాడు జన్మంలోకి. అండ్ మనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనం డబ్బులు లేటుగా రావడము ఇవన్నీ వస్తాయి, ఎక్కువగా నిద్రపోవడము, తర్వాత రేపు చూసుకోవచ్చు లేని పోస్ట్పోన్మెంట్లు ఇలా చేయడం. అండ్ తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా అయిపోతారు ఈ రాశి వారికి. అందుకే మిథున రాశి వాళ్ళు ఇప్పటి నుంచే బెంగెట్టుకుంటారేమో. మిథున రాశి వాళ్ళు అంటేనే అసలు బటర్ఫ్లైస్, మంచి అందంగా తయారవడం, మంచి చక్కగా ఒక దాని మీద స్థిరమైన అభిప్రాయం ఉండదు, వాళ్ళకి మారిపోతూ ఉంటారు వాళ్ళు. సో విదేశాలకు వెళ్ళడం ఈ సమయంలో జరుగుతుంది. ఆల్రెడీ మన వాళ్ళు విదేశాలు వెళ్ళిపోతున్నారు మిథున రాశి వాళ్ళు. ఆ సమయంలో ఇంకా మిగిలిన బ్యాచ్ అందరూ కూడా వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అందరూ కూడా విదేశాల్లో ఉండడం, వాళ్ళకి వీళ్ళకి మధ్య దెబ్బలాటలు రావడం, కొంచెం ఈర్ష్య అసూయ ఇలాంటివి ఏవో, వీళ్ళకి ఆస్తి చెల్లెలకి ఎక్కువ ఇచ్చేస్తున్నారని అన్నదమ్ములు, అన్నలకి మనకి కావాల్సింది ఇవ్వట్లేదని చెల్లి అలగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే 3వ దశ లాస్ట్ది, శని కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు వాక్ స్థానంలోకి వచ్చాడు కాబట్టి అందరితోనూ కాస్త దురుసుగా మాట్లాడటం, బంధువులని కాదు ఫ్రెండ్స్ అని కాదు, తిట్టిపడేయడమే, సూటుగా మాట్లాడడం. మన వీడియోలు చూస్తే ఇంకెవరు చూసక్కలు. మనకి అందరికీ 7.5 సంవత్సరాలు ఏలినట్టు పట్టుకుంటే మనకి మొత్తం 30 సంవత్సరాలు ఏలినట్టు శని అనమాట. ఎందుకని 12 రాశుల్లోకి వచ్చినప్పుడు ఎవరికైనా 3 రాశులకు వస్తే ఏలినట్టు శని 7.5 ఏళ్ళు పట్టుకుంటుంది. మనం సూటుగా మాట్లాడతాం కాబట్టి ప్రతి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా కూడా ఏలినట్టు శని అనుకోవాలి. మన వీడియోలు చూసే వాళ్ళకి అర్థమైపోద్ది. మనకులాగా మాట్లాడతారమ్మా. మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు, బంధువులు రివర్స్, నువ్వు చేసిన తప్పు చేసావని అంటే, ఫ్రెండ్స్ రివర్స్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క విధంగా ఉండడం అనేది జరుగుద్ది. తర్వాత అపనిందలు ఎక్కువ పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. నీకు విచిత్రమైనది చెప్తాను చూడు. ఇప్పుడు మనము ఇంత కష్టపడి వీడియోలు చెప్పి కెమెరా ఇంత లైటింగు, ఇంత కష్టపడి యాంకర్లు, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఉండి చేస్తే వీడియో చూసుకొని బాగుపడండి రా నాయన అని చెప్తే, ఏం చెప్పావు నువ్వు సొల్లే కదా అని ఫోన్లు చేసి ఒక్కొక్కడు ఉంటాడు అనమాట చెప్పేవాడు. అంటే వాడికి తెలియదు ఇవన్నీ ఎంత, వాడికి అనవసరం. పోనీ వాడు ఏమైనా సమాజానికి ఉపయోగపడతారంటే ఉపయోగపడరు. ఇలాంటి వాళ్ళందరూ మనకు తగులుతారు. అప్పుడు ఏలినట్టు శనిలో భార్యాభర్తల మధ్య ఇప్పుడే కొట్లాటలు కొట్టుకుంటూ బావగారి మీద కేసులు ఇలా జరుగుతూ ఉంటాయి. లేనిపోని తలపోట్లు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా అంటున్నట్టుగా తామరమాకు మీద నీటి బొట్టులాగా మనం వెళ్తే మిగతా విషయాలు అన్నీ బాగుంటాయి. ఈ టాపిక్ ఏంటంటే ఏలినాటి శనిలో ఎప్పుడు వస్తున్నాయి, ఈ ఏలినాటి శనిలో ఎలాంటి కష్టాలు ఇస్తున్నాయి అనేది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఇప్పుడు వరకు ఏం భయపడకుండా ఇంకా హ్యాపీగా ఒక 2027 జూన్ 3వ తారీఖు వరకు హ్యాపీగా ఉండొచ్చు. అక్కడి నుంచి ఈ దంచుడు కార్యక్రమం శనీశ్వరుడు మొదలెడతాడు. అండ్ ఈ ఏలినాటి శనిలో హానులే చేస్తాడని అనుకోని అవసరం లేదు, మేలులు కూడా చేస్తాడు. డిసిప్లిన్ నేర్పిస్తాడు, ఎవరితో ఎలా వ్యవహారం చేయాలి, క్రమశిక్షణ చేసి మొత్తం ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టాలు చేసేసి ఆ తర్వాత మళ్ళీ జీవితం మిగతా శేష జీవితం బతకాలి. కాబట్టి ఎలా బతకాలి అనేది నేర్పించి వదిలేస్తాడమ్మా. గురుగారు, ముఖ్యంగా మరి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చు అంటారా? ఏ దైవాన్ని పూజించమంటారా? ఉంటుందమ్మా. మనకి ఏలినాటి శని అనగానే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యలు అంటాం మనం. అమ్మవారి మహాకాళి తార, సుప్రీం పార్వతీదేవి, ఆ మంత్ర అనుష్ఠానం చేసుకోవాలా, జపం చేసుకోవాలా, హోమాలు చేయించుకుంటే ఇంకా మంచిది వాళ్ళ ఇంట్లోనే. తర్వాత ఈ యొక్క శనికి అభిషేకం చేసుకోవడము. ముఖ్యంగా ఈ పూజలు పునస్కారాలు కాకుండా పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి, తర్వాత వీళ్ళకి వికలాంగులకి, సాధువులకి సహాయాలు చేసుకోవాలి. దానాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ నీలం రంగు, నువ్వు చూడు చక్కగా అలాగా నీలం రంగు, ఇది నీలమైనా బ్రౌన్ నీలం రంగు వస్త్రాలు వేసుకోవాలి ఏలినాటి శని జరుగుతున్నప్పుడు. చాలామంది తెలియక ఏమంటారంటే శనివారం నాడు నీలం రంగు వద్దు, నలుపు రంగు వద్దు అంటారు. తప్పు. ఆ శనివారం నాడు వేసుకోవాలి. వేసుకుంటే అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడు, బుధుడికి బాగాలేనప్పుడు ఏమంటారు, నువ్వు పచ్చ పెట్టుకో, తర్వాత పచ్చ రంగు బట్టలు వేసుకో అంటారు. మిగతా అన్ని గ్రహాలకి వేసుకోమంటారు.
శని దగ్గరికి వచ్చేసరికి నలభై వద్దంటారు, తెలియక అనమాట ఇవన్నీ కూడా. సో శనీశ్వరుడు ఏం హాని చేయడు, బ్రహ్మాండంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. చక్కగా నల్లని చేమలకి పంచదార అలాంటివి పెట్టి, నల్లని కుక్కలకి అందరికీ కూడా తిండి గిండి పెట్టి ఇవన్నీ కూడా చేసుకుంటే, తైలాభిషేకాలు ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, ఓవరాల్గా మిథున రాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.